లేరా అని హాజరు చూసుకొని వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను. నా వృత్తి నాకు ఉంటుంది కాబట్టి నేను పోవాలి కాబట్టి. కానీ మొన్న వచ్చినప్పుడు నాకు మన వాళ్ళు కనిపించకపోతే బాధ వేసింది. కానీ ఇవాళ రాగానే ఈ నాయబు సరే వీళ్ళందరూ 7 గంటలకు అన్నారు. 7 గంటలకు నేను కరెక్ట్గా వచ్చాను. వచ్చేసరికి ఇక్కడ ఉండమని మన వాళ్ళని చూసి నాకు సంతోషం వేసింది. వారు ఎవరో ఆషాఢభూతులు ఒకరిద్దరు తప్పితే మనకు రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఇంకా విశ్వాసంగానే ఉన్నారు ఎమ్మెల్యే మీద అని చెప్పి నాకు ఒక నమ్మకం కలిగింది. మామూలుగా తక్కువ మాట్లాడతాను, ఇవాళ కొంచెం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడాలనుకుంటున్నాను, ఏమనుకోవద్దు. ఒక 100 మంది అందరు ఎమ్మెల్యేలను చూసాం. యానాది రెడ్డి దగ్గర నుంచి ఆయన బాగా ఉండేవాడు, అప్పటికి ఇంత క్రౌడ్ లేదు. తర్వాత ఎమ్మెల్యేలను చూసేసరికి కార్లు ఒక 20 కలవాలంటే ముందుగా ఎవరో ఒకరి పిఎన్నో ఎవరిని అనుమతి తీసుకొని పోయి మాట్లాడాలి. ఆ పరిస్థితి లేనే లేదు. ఈ 5 ఏళ్ళు కానీ అంతకుముందు 5 ఏళ్ళు కానీ ఈయనే ఎక్కడికన్నా హాయిగా ఎవరన్నా ఇబ్బంది అయితే ఆయనే వచ్చేసాడు. ఏమన్నా పని చెప్పాలంటే వస్తే ఆడ మా తరపున రావాలంటే రాఘవన్న వాళ్ళ పిఏ సతీష్ గారు వీళ్ళకి ఫోన్ చేసినా, ఇంకేమన్నా పని ఉంటే షాహుల్ హమీద్ గారు మా బావగారు ఏమన్నా ఒక ఫోన్ చేస్తే వెంటనే రాయే అంటారు. మేమేంటంటే మా పనులకు ఎప్పుడు రాలే, భగవంతుడి దయ వల్ల ఇప్పుడు దాకా అవకాశం లే. కమ్యూనిటీ పనుల కోసం ఏదో మా జాతి కోసం మన కోసం వస్తాం. వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మమ్మల్ని నిరాశపరచలేదు, అంతవరకు సంతోషం. నేను అలీతో వచ్చినప్పుడు ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు చెప్పాను, సార్ మేము ఎప్పుడు మా పనులకు మేము కమ్యూనిటీ పనుల కోసం వస్తాం, వచ్చినప్పుడు మమ్మల్ని ఆదరించండి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి అడిగాము. ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఏ పనిని కూడా కాదు ఎందుకు అడిగారని కూడా అడగలేదు. ఇంకా మన నాయకులుగా ఉండే పిల్లలకి చెప్తూ ఉన్నాను, ఒక్కొక్క వార్డులో 2-3 ఉన్నారు, అందరూ పని చేయండి, పదవులు అందరికీ వస్తాయి. పదవులకి కోసం మనం వెంపర్లాడబడలేదు. పదవులు మనం నిజంగా అంకిత భావంతో పనిచేస్తే అవి వెతుక్కుంటూ మనకు వస్తాయి. పదవి అనేది కేవలం అలంకారమే, ఒక పేరు అంతే. మనం పని చేయాలనుకుంటే ఎక్కడన్నా పని చేయొచ్చు, నిజాయితీగా న్యాయంగా. మన వల్ల నలుగురికి పనికొచ్చే పనులు గవర్నమెంట్ చాలా పథకాలు పెట్టింది. ఆ పథకాలు ఇప్పుడు ఒక ఆయన మొన్న మన వాళ్ళలో ఒక ఆయన చెప్పాడు నాకు అంగడి దగ్గర, షాదీ తోఫా ఇన్ని సంవత్సరాలు లేకుండా ఇప్పుడు ఇస్తున్నారే ఎలక్షన్ అని అన్నాడు. షాదీ తోఫా ఎవరికి? పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎంతమంది పెళ్లి చేసుకుంటారు? నెలలో 1, 2, 3, 4 ఊర్లో. కానీ ఇక్కడ అమ్మ ఒడి దగ్గర నుంచి చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలాంటి పథకాలు ఎన్ని? ఈ పథకాలన్నిటికీ ఒక్కొక్కరికి ఎంత దాదాపు 1,00,000 చిల్లర ఇంటికి కాగితం వచ్చింది. ఏమన్నా అబద్ధమా ఈ కాగితం? ఆ పేపర్లలో రాస్తారు, పేపర్ల వాటిలో నమ్మబాకండి. నిజంగా మనకు వచ్చాయా లేదా అని మాత్రం గమనించుకోండి. కానీ మనం ఏసీ ఇంట్లో వేసుకొని తిరుగుతా, మనం కార్లు పెట్టుకొని, మనం 4-5 ఇళ్ళు ఆడాడ పెట్టుకొని హమ్నాయా అని చొక్కుదియా మాటిమిలా హమ్నదియా అని ఎట్లా వస్తుంది? పేదవాళ్ళ కోసం న్యాయంగా వాళ్ళ కోసం పెట్టిన పథకం వాళ్ళకే తిననివ్వండి, వాళ్ళకే రానివ్వండి. నాకు 2 ఏళ్ళు అమ్మ ఒడి వచ్చింది, తర్వాత 2 ఏళ్ళు రాలే. నేను అడగలే, మా ఇన్ఛార్జ్ ఉన్నాడు వార్డు, నేను ఏదో లక్షణంగా ఉన్నాను, దేవుడు ఇస్తున్నాడు చాలు, రాకపోతే ఎందుకు, 2 ఏళ్ళు ఇచ్చారు కదా చాలు అని చెప్పిన. అంతే, అంతవరకు వచ్చిందని తృప్తి పడండి. అంతేగాని అర్హులు కాకపోయినా మనకు దేవుడి దేవల్ల మన దగ్గర ఉండి ఇంకా ఈలేదే అని చెప్పి ఆశలు పెట్టుకోబాకండి. ఇప్పుడు మనం వేసే ఓటు విశ్వాసం. మన పిల్లలందరూ ఇంతకుముందు సైకిల్ షాప్లో, టైలర్ షాప్లో అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఆ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని మన పిల్లలు ఇవాళ మన మౌలానా చెప్పినట్టు ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు అవుతున్నారు. చదువు అక్కడ దాకా పోతుంది, పేదవాళ్ళందరికీ అందుతుంది చదువు. ఆ పిల్లల చదువుల్ని మనం అట్నే కొనసాగించాలంటే మనకి గవర్నమెంట్ తప్పనిసరి. ఈ గవర్నమెంట్ మళ్ళీ రావాలి, జగన్ మళ్ళీ రావాలి. వచ్చినప్పుడు మన ఈ పథకాల వల్ల మన జాతి, ముఖ్యంగా మైనార్టీలు, మనం అందరం ఎక్కువ పేదవాళ్ళం, మనలో ఉండేవాళ్ళం, వృత్తి పని చేసుకునేవాళ్ళం, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళం. మనం అందరినీ ఎందుకంటే విశ్వాసం అంటే పాత రోజుల్లో రెడ్డి గారులు కానీ నాయుడు గారులు కానీ పెద్ద కమతాలు ఉండేవాళ్ళు, సాయిబుల్ని దగ్గర తీస్తారు.